ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి 24. నేను మీ అంజలి మహానంద. నిజంగా నైట్ చూసిన ఎపిసోడ్ అయితే నాకు చాలా చాలా గజిబిజిగా అనిపించింది. చాలా పెద్ద ఎపిసోడ్. నాకు ఫస్ట్ టైం నేనైతే రాసి పెట్టుకున్నాను. ఎందుకు అంటే మధ్యలో ప్రమోషన్స్ వస్తున్నాయి, డాన్స్లు వస్తున్నాయి, పాటలు వస్తున్నాయి. నాకైతే ఏమీ అర్థం కాలేదు. నిజం చెప్పాలంటే రోజు చూసిన ఎపిసోడ్ కన్నా కూడా డబల్ త్రిబుల్ టైం ఎక్కువసేపు కాబట్టి నాకు గుర్తు పెట్టుకోవడం, నాకు అంటే మన హౌస్లోకి వెళ్తున్నాము, హౌస్లో ఇన్సిడెంట్ చూస్తున్నాము, చూసిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి ఈ ఇన్సిడెంట్ లైక్ ఏమంటారు ప్రమోషన్స్, హీరోలు హీరోయిన్లు రావడం ఇవి చూసాక అది మర్చిపోతున్నా. అంత ఏమంటారు నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. సో అందుకని ఖచ్చితంగా రాసుకోవాలని చెప్పి రాసుకున్నా. ఇవాల్టి బిగ్ బాస్ ఎలా జరిగిందంటే ఇవాల్టి షో ఫస్ట్ అయితే నాగార్జున గారు రాగానే ఆడియన్స్ని కూర్చోపెట్టారు. ఇవాళ ఆడియన్స్ ఏంటంటే ప్రత్యేకంగా వచ్చారండి. వాళ్ళకు ఒక బజర్ ఇచ్చారు. వాళ్ళ ఓట్స్ మీద కూడా చాలా లోపల చేంజెస్ జరుగుతాయి అనమాట. సో అది ఇవాళ జరిగింది. ఏంటి అంటే జగదీష్ అనే ఒక పర్సన్, అతని పేరు అడగగానే జగదీష్ అని చెప్పారు. ఆయన హైదరాబాద్ నుంచి. ఆయన అడిగారు నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు హౌస్లో అంటే ఆయన వెంటనే నాకు ఇష్టమైన కంటెస్టెంట్ ఇమానియల్ అండ్ సంజన అని చెప్పారు. అండ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు అంటే ఇంకొక పర్సన్ చెప్పారు. నాకు ఇష్టం లేని పర్సన్ ఎవరు అంటే మాస్క్ మ్యాన్ అండ్ ఆబ్వియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన పేరు శ్రీజ. పాపం ఆమె ఆడియన్స్ ఓటుతోనే లోపలికి వెళ్ళింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆమెనే ఆడియన్స్ దృష్టిలో చాలా మైనస్ అయిపోయింది. ఇప్పటికైనా ఆమె మారితే బాగుంటుంది. సో ఇలా చెప్పిన తర్వాత ఎందుకు అంటే మాస్క్ మ్యాన్ ఏంటంటే ఆయన వినుడు, మాట విని మాట్లాడు. ఆయన ఏమంటారు ఆర్గ్యుమెంట్ డిఫరెంట్ ఉంటుంది. శ్రీజ ఏంటంటే ఆమె అరుస్తూనే ఉంటుంది, అందరి మీద గొడవ పడతా ఉంటుంది. మరి ఆ గొడవ పడటానికే వెళ్ళిందా అన్నట్టుగా చెప్తారు ఈయన. సో ఇప్పుడైతే అది కట్ చేస్తే దసరా సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. దసరా కోసం మన నాగార్జున గారు చెప్పిన విషయం అంటే జమ్మి చెట్టు అనే ఒక చెట్టు గురించి చెప్పారు. ఆ చెట్టు గొప్పతనము, ఆ చెట్టులో చాలా ఆయుధాలు దాగి ఉన్నాయి. అంటే అప్పట్లో పాండవులు యుద్ధానికి వెళ్లే ముందు వాళ్ళ ఆయుధాలన్నీ జమ్మి చెట్టులో దాచిపెట్టి పాండవులంతా పూజకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఆయుధాలు తీసుకుని అప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్ళారంట. సో ఆ జమ్మి చెట్టునే పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు కొన్ని టాస్క్లు ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. ఆ గెలిచిన టీము వెళ్ళి ఒక్కొక్క ఆయుధాన్ని తీసుకొని మీ టీమ్ ర్యాక్ దగ్గర పెట్టుకోవాలి. అంటే 2 టీమ్స్గా డివైడ్ చేశారు. 2 టీమ్స్ ఏంటంటే ఫస్ట్ 2 లీడర్స్ని సెలెక్ట్ చేశారు. అందులో ఒకరు ఇమానియల్, ఇంకొకరు దివ్య. సో ఇవాళ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అని చెప్పారు. చెప్పిన తర్వాత దసరా రోజు కూడా ఓనర్స్ అండ్ టెనెంట్స్ ఏంటి అందరినీ కలిపేద్దామని చెప్పేసి క్లమ్ చేసేసేసి 2 లీడర్స్ని పెట్టారు నాగార్జున గారు. దట్ ఈస్ టీమ్ రెడ్కి ఇమానియల్, టీమ్ బ్లూకి మన దివ్య గారు. సో వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ టీమ్మేట్స్ని. సో వెంటనే ఇమానియల్ తనుజ అన్నాడు, ఏమంటారు దివ్య సంజన, ఇటు రెడ్ టీం పవన్, భరణి, ప్రియా, శ్రీజ, కళ్యాణ్, రాము, రీతు, ఫ్లోరా, హరీష్, సుమన్ ఇలా సెలెక్ట్ చేసుకున్నారు. సో టీమ్ రెడ్లో తనుజ, పవన్, ప్రియా, కళ్యాణ్, రీతు అండ్ హరీష్. టీమ్ బ్లూలో సంజన, భరణి, శ్రీజ, రాము అండ్ ఫ్లోరా. వీళ్ళందరూ ఆడేటప్పుడు ఏంటి అంటే ఇప్పుడు టీమ్ ఈ అండ్ డి లాగా కాదు. అంటే ఈ సంజనాకి ఒక చిన్న కౌంటర్ ఇచ్చారు మన నాగార్జున గారు, ఈ గ్రేడ్ అండ్ డి గ్రేడ్ లాగా కాదు అండి అని చెప్పేసేసి. సో అదొక చిన్న ఫన్. అప్పుడు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏంటి అంటే ఒక 2 హీరో ఆర్ హీరోయిన్ని ఇద్దరిని చూపిస్తారు. వాళ్ళు యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం ఏంటి అనేది గెస్ట్ చేయాలి. అక్కడ గాంగ్ ఉంటుంది. ప్రతి సీజన్లో జరిగినట్టే 2 వచ్చారు. ఇరు టీంల నుంచి ఒక్కొక్కరు రావాలి. సో అయితే రాము అండ్ కళ్యాణ్ వచ్చారు. కళ్యాణ్ ఏమో మన రెడ్ టీం, రాము బ్లూ టీం వచ్చి గాంగ్ని కొట్టారు. కొట్టిన తర్వాత ప్రభాస్ అండ్ అనుష్కని చూపించగానే బాహుబలి అని చెప్పాడు రాము. లేదు ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ అనగానే బిల్లా అని చెప్పాడు, విన్ అయ్యాడు. నెక్స్ట్ ఇమానియల్ అండ్ ఎవరు వచ్చారు, సుమన్ శెట్టి ఇమానియల్ రాగానే ఎన్టీఆర్ గారు అండ్ కాజల్ని చూపించంగానే బృందావనం అని చెప్పేసి ఇమానియల్ చెప్పడం జరిగింది. తర్వాత ప్రియా అండ్ దివ్య వచ్చారు. దివ్య వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అండ్
సారీ నాగార్జున గారు అండ్ శ్రేయ గారిని చూపించంగానే నేనున్నాను అని చెప్పింది ప్రియా. నేనున్నానమ్మా, బట్ ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా పేరు అంటే ఎవరు చెప్పలేకపోయారు, దివ్య కూడా చెప్పలేకపోయింది, కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు ఎన్టీఆర్ అండ్ కాదు ఏం పేరు, మన అల్లు అర్జున్ అండ్ అమ్మాయి హీరోయిన్ పేరు నాకే గుర్తు రావట్లేదు, దేశముద్రు హీరోయిన్, దేశముద్రు అని చెప్పేసింది. నెక్స్ట్ పవన్ అండ్ శ్రీజ వచ్చారు. శ్రీజ వస్తే సింహ అని చెప్పేశాడు. ఆ తర్వాత రీతు అండ్ ఏమంటారు భరణి గారు వచ్చారు. భరణి గారు వచ్చిన తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెడ్ టీమ్ విన్ అయ్యారు. లాస్ట్కి రెడ్ టీం వాళ్ళు ఎక్కువ చెప్పారు కాబట్టి రెడ్ టీం వాళ్ళు విన్ అయ్యారు. ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ చేసినప్పుడు ఇమాన్యుయల్ అని తనుజకి డాన్స్ చేయమన్నారు ఫస్ట్ రౌండ్లో. అంతకు ముందేమో సుమన్ అండ్ శ్రీజకి డాన్స్ చేయమన్నారు. సింహం అంటే చిన్నోడేదో సాంగ్ వచ్చింది, బిల్లలో సాంగ్. ఆ తర్వాత రీతు అండ్ పవన్ కి డాన్స్ చేయమన్నారు. పవన్ అండ్ శ్రీజ వచ్చినప్పుడు సింహ అని చెప్పేసి పవన్ చెప్పాడు. నెక్స్ట్ రీతు అండ్ భరణి గారు వచ్చినప్పుడు రీతునే చెప్పింది. నెక్స్ట్ రెడ్ టీం విన్ అయిపోయారు. లాస్ట్ ఏంటి అంటే వీళ్ళల్లో హరీష్ గారికి సంజన గారికి ఒక పాట డాన్స్ చేయమన్నారు. హరీష్ గారి డాన్స్ చూస్తే బాబోయ్ అనిపించింది. ఏంటి అంటే అంతకు ముందు ఒకసారి మన ఏమంటారు ఆదిరెడ్డి డాన్స్ చూసి చాలా నవ్వుకున్నాము. అతనిది కొంచెం ఫన్నీగా అనిపించింది. కానీ ఏమంటారు మన హరీష్ గారిది చూసిన తర్వాత మరీ ఘోరం అనిపించింది. అలా ఉంది ఆయన డాన్స్. వెంటనే రామ్ రాథోడ్ని పిలిచి మరీ ఏమంటారు మన నాగ్ సార్ ఏం చెప్పారంటే రోజుకు ఒక 10 నిమిషాలు కనీసం ఒక 2-3 స్టెప్స్ అయినా నేర్పించయ్యా అని చెప్పి చెప్పడం జరిగింది. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే ఒక్కొక్క ఆయుధం తెచ్చుకొని వాళ్ళు డైలాగ్స్ చెప్పాలన్నాను కదా. ఇప్పుడు వీళ్ళు గెలిచారు కాబట్టి ఎవరు మన ఇమాన్యుయల్ వెళ్ళి ఒక ఆయుధం తెచ్చుకోవాలి. తను ఒక చైన్ తీసుకొచ్చారు, మన నాగార్జున గారు వాడిన శివ చైన్ లాంటిది అనమాట సినిమాలో. అది వచ్చేసి సుమ్మైపోద్ది అని చెప్పేసి పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి వాళ్ళ టీంలో ఎవరికైతే ఎప్పటి వరకు గిఫ్ట్స్ రాలేదు, అంటే ఇంటి నుంచి గిఫ్ట్స్ రాలేదు, వాళ్ళకి వీళ్ళు ఇవ్వచ్చు. సో ఎవరికి ఇస్తున్నారు అంటే వెంటనే రీతుకి ఇచ్చాడు ఇమాన్యుయల్. సో రీతుకి వాళ్ళ మదర్ నుంచి ఒక మంచి ఆడియో క్లిప్ వచ్చింది. ఆడియో క్లిప్ వినంగానే ఎమోషనల్ అయింది. అయిన తర్వాత ఫస్ట్ సేవింగ్ ఏంటి అంటే బ్యాంగిల్ బాక్సెస్ ఏమంటే హరీష్ గారు, రీతు, ప్రియా, పవన్, రాము వీళ్ళందరికీ బ్యాంగిల్ బాక్సెస్ ఇచ్చారు. బ్యాంగిల్ బాక్స్ ఏంటంటే రెడ్ బ్యాంగిల్స్ ఉంటే అన్సేఫ్, గ్రీన్ బ్యాంగిల్స్ ఉంటే సేఫ్. ఈ రౌండ్లో రీతు సేవ్ అయింది. సో నెక్స్ట్ ఆస్క్ బీబీ ఫ్రమ్ ఆడియన్స్ అనేది ఒక అంటే ఆడియన్స్ దగ్గర నుంచి వాళ్ళకు వచ్చిన ఏమంటారు వాయిస్ కావచ్చు, లెటర్ కావచ్చు, వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అనమాట. ఒక ఫేవరెట్ కంటెస్టెంట్కి అడిగిన క్వశ్చన్స్. ఫస్ట్ ఏంటంటే హౌస్ కరెక్ట్ ఆన్సర్, రాంగ్ ఆన్సరు చెప్పిన వాళ్ళకి ప్రకారంగా ఆడియన్స్ ఇక్కడ కూర్చున్నారని చెప్పాం కదా, వాళ్ళకి ఓట్స్ వేస్తారనమాట. ఎంత పర్సెంటేజ్ వాళ్ళు కరెక్ట్గా చెప్పారు, ఎంత పర్సెంటేజ్ రాంగ్ చెప్పారు అనేది ఓట్ చేస్తారు. సారీ, ఫస్టే రీతుకు వచ్చింది. ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు, ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది, నిజంగా ఆ సిచ్యువేషన్ ఎమోషన్ అని అనిపిస్తే ఓకే, బట్ ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు, అది నీ స్ట్రాటజీనా, డెమాన్ కోసమే నువ్వు ఆడుతున్నావు, నీ కోసం ఎప్పుడు ఆడుతావు అని చెప్పేసి అడగడం జరిగింది. స్ట్రైట్ క్వశ్చన్ అనమాట. వెంటనే రీతు లేచి, లేదు నేను మామూలుగానే ఎమోషన్ అవుతాను, నేను చిన్న విషయాలకి అంటే అది నాకు ఉన్న అలవాటే, అది నేను మామూలుగానే ఎమోషన్ అవుతాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను డెమాన్ పవన్ కోసం ఆడట్లేదు, నా గురించి నేనే ఆడతాను, జెన్యున్గానే ఉన్నాను, నాకు చిన్న బాండ్ అయితే చాలా జెన్యున్గా ఉంది, చిన్న రిలేషన్ ఉంది, అంతేగాని వేరే ఇంకేమీ లేదు, నేను చాలా జెన్యున్గా ఆడతానని చెప్పింది. చెప్తే వెంటనే నాగార్జున గారు ఓట్స్ వేయండి అని చెప్పి అక్కడ కూర్చున్న వాళ్ళని అడగడం జరిగింది. అడగంగానే వాళ్ళు వేసిన ఓట్ ఏంటంటే ఈమె వైపు పాజిటివ్ ఏమో 35% మాత్రమే, నెగిటివ్ 65%. అంటే ఈమె మీద బయట ఎక్కువ నెగిటివే ఉంది, ఆమె చెప్పింది కరెక్ట్ కాదు అనేసి చెప్తున్నారు. సో సుమన్ శెట్టి గారి కోసం ఏం అడిగారంటే సడన్ గా
ఉరుములా అరుస్తారు, మెరుపులా మబ్బుల్లో కనపడకుండా పోతారు. నీ గేమ్ కూడా అలాగే కనపడకుండా పోతుంది. మీలో పంచు అంటే మీ మాటల్లో పంచు ఉంటుంది కానీ గేమ్లో ఉండట్లేదు. సో ఇంకెప్పుడు ఉంటుంది అన్నట్టుగా అడిగారు. అడగంగానే ఆన్సర్ ఏంటంటే, లేదు, నేను ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి పోల్చుకుంటే నేను ఇంప్రూవ్ అయ్యాను, ఎంటర్టైనింగ్ కూడా చేస్తున్నాను, టాస్కుల పరంగా కావచ్చు, మాట్లాడే పరంగా కావచ్చు, అన్నిట్లలో నేను మంచిగానే ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను, ఇంకా బాగా ఇవ్వడానికి ట్రై చేస్తాను అని చెప్పాడు. చెప్పంగానే ఓట్స్ ఎలా పడ్డాయి అంటే ఆయనకి పాజిటివ్ 81%, నెగిటివ్ 19%. అంటే ఆడియన్స్ అతను చెప్పింది జెన్యూన్ అని విన్నారు. సో ఆయనకి మంచి ఓటింగే వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ హరీష్ గారికి అన్ని సీజన్స్ చూసి వచ్చారు కాబట్టి అన్ని సీజన్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ పాస్ చేస్తున్నారా లోపలికి వెళ్ళిన తర్వాత? కానీ మీరు మాత్రం పాటించట్లేదు. ఓకే, ఇండివిజువాలిటీ లేదు, మాట జారేస్తారు. అంటే ఎవరి మీదైనా ఇంటెన్షన్ ప్రకారంగా కాదు అని చెప్పేస్తారు. అంటే మాట జారి మాట అనేసిన తర్వాత అది నా ఉద్దేశం అది కాదు, అనుకోకుండా ఏదో అన్నాను, మీ మీద కాదు, ఇంటెన్షనల్లీ అనలేదు అని చెప్పేసి మళ్ళీ సారీలు చెప్తారు. అది ఏంటి మీ పర్సనాలిటీ ఏంటి, స్ప్లిట్ పర్సనాలిటీనా అని చెప్పేసి ఆడియన్స్ అడగడం జరిగింది. నేను రియల్, హరీష్ గారు చెప్తున్నాను, నేను రియల్. భాష కొంచెం అటు ఇటు అయినా కూడా నేను మాట్లాడేది మాత్రం కరెక్ట్గానే ఉంటుంది, భావం మాత్రం కరెక్ట్గానే ఉంటుంది. నేను స్ప్లిట్ పర్సనాలిటీ కాదు. అన్ని సీజన్స్ చూసి వచ్చాను అనేది వాస్తవమే. కానీ ఇక్కడ ఆడుతున్నది మాత్రం నా గేమే, నేను ఇలానే ఉంటాను, ఇలాగే ఉన్నాను, ఇంకా బాగా ఆడడానికి ట్రై చేస్తాను. నేను చాలా ఎమోషనల్ కానీ చాలా చేంజెస్ చేసుకున్నాను అన్నట్టుగా చెప్పారనమాట. నేను చేంజ్ అవుతాను అన్నట్టు చెప్పారు. ఈయనకు వచ్చిన ఓట్స్ ఏంటి అంటే పాజిటివ్ 26%, నెగిటివ్ 74%. అంటే ఈయన జెన్యూన్గా లేడు అని చెప్పి ఆడియన్స్ ఓట్ వేయడం జరిగింది. సో ఇకపోతే శ్రీజ ఓట్లు వేసి, అంటే ఆడియన్స్ ఓటు వేసి బీబీ హౌస్లోకి పంపించింది మీరు ఇక్కడికి వచ్చి గొడవలు పడటానిక? ప్రియా అండ్ మీరు నోరేసుకొని అవతల మీద పడిపోవటానిక? అండ్ ఎంట్రన్స్ ఏమంటారు, ఎంటర్టైన్మెంట్ అంటే గొడవ ఒక్కటే కాదు, ఎంటర్టైన్మెంట్ అంటే గొడవలు పట్టడం కాదు, ఇంకా చాలా ఉంది, మీరు ఈ గొడవలు తప్పితే ఇంకా ఉన్నవన్నీ మర్చిపోయారు అని చెప్పి స్ట్రైట్ క్వశ్చన్ అడిగేసింది. అడగగానే మన శ్రీజ ఎవరికైనా సరే ఖచ్చితంగా ఏమంటారు ఆన్సర్ ఇస్తుంది, అదే విధంగా ఇచ్చింది. లేదు, నేను అలా కాదు, మంచిగానే ఆడుతున్నాను, అవతల వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టే ఉంటుంది నా రియాక్షను అని చెప్పేసి చెప్పింది. నేను బాగానే ఆడటానికి ట్రై చేస్తాను, బాగా ఆడతాను అన్నట్టుగా చెప్పింది తను. సో తనకి ఏంటంటే పాజిటివ్ 26%, నెగిటివ్ 74%. అంటే ఈమె కూడా జెన్యూన్గా ఆన్సర్ చెప్పలేదు అని ఆడియన్స్ ఫీలింగ్. ఇకపోతే సోల్జర్ కళ్యాణ్ దగ్గరకు వస్తే, కళ్యాణ్ మీరు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్కి ఇచ్చి మరీ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు అమ్మాయిలతో తప్పితే ఇంకెక్కడ కనిపించట్లేదు, ఒక గేమ్ లేదు, ఇంకెప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తావు, ఇంకెప్పుడు అనేసి అడిగేశారు. అడగంగానే వెంటనే కళ్యాణ్ పాపం అవును నిజమే, నాకు అలాగే అనిపించింది అనగానే నాగార్జున గారు అవునా నిజమేనా అంటే, అదే సార్, అంటే అది కాదు సార్, అంటే నేను అగ్ని పరీక్ష టైంలో ఎంత బాగా ఆడి వచ్చానో ఇక్కడ అది కనిపించట్లేదు, నాకు కూడా తెలుస్తుంది, నాకు ఆ అవకాశం రాలేదు, ఇంకా వచ్చిన అవకాశం నాకేమో ఉపయోగపడకుండా పోయింది, లేదు నాకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడుతా అనేసి కళ్యాణ్ చెప్పడం జరిగింది. దానికి ఆడియన్స్ ఏంటి అంటే పాజిటివ్ ఏమో 42% ఇచ్చారు, నెగిటివ్ 58% ఇచ్చారు. కొంచెం బ్యాలెన్సింగ్ గానే ఉంది, మరీ అంత బ్యాడ్ ఓటింగ్ అయితే చేయలేదని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వస్తే భరణి గారి కోసం ఏమన్నారు అంటే, కంటెంట్ కోసమే మీ రియల్ ఫేస్ని కవర్ చేసుకుంటున్నారా అంటే, కంటెంట్ కోసము మీ అగ్రెసివ్నెస్, అంటే బయట ఎలా ఉంటారో తెలుసు కదా, చాలా సినిమాలలో విలన్ లాగా ఆయన మీద చాలా మందికి ఒక ఎక్స్పెక్టేషన్, ఈయన వెళ్ళారంటే అందరికి ఇచ్చి పడేస్తారు అన్నట్టుగా, అది కనపడట్లేదు. అంటే ఏం చెప్తే ఏం జరుగుతుందో అన్న ఒక భయంతో ఉన్నట్టు అనిపిస్తుంది. అలా అంటే ఒరిజినాలిటీ కనిపించట్లేదు, మీ ఒరిజినాలిటీ చూడాలనుకుంటున్నాము అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి భరణి గారు ఏమంటారంటే, అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా ఒరిజినాలిటీ నేను చూపిస్తున్నాను, నామినేషన్స్ టైంలో కావచ్చు, ఆడేటప్పుడు కావచ్చు, నేను ఒరిజినల్గానే ఉన్నాను, నేనేమి తప్పుగా ఆడట్లేదు. అంటే ఇది రణరంగము,
ఆల్రెడీ మీరు గేమ్లో ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ గేమ్ ఆడాలి, ఇంకా అవకాశాల కోసం ఎదురు చూడటం కాదు అన్నట్టుగా నాగార్జున గారు చెప్పడం జరిగింది. దీనికి ఆడియన్స్ ఏమిచ్చారు అంటే పాజిటివ్ ఎంత 58% ఇచ్చారు, నెగిటివ్ 42% ఇచ్చారు. కొంచెం అటు ఇటుగానే ఉంది, పెద్దగా అయితే లేదు. సో నెక్స్ట్ ప్రియా విషయానికి వస్తే, ప్రియా మానిటర్గా నీ వాయిస్ని అందరూ వినాలి, వాల్యూ ఇవ్వాలి అనుకుంటావు అని ఎక్స్పెక్ట్ చేస్తావు. కానీ కెప్టెన్ వచ్చినప్పుడు ఆమె వాయిస్ని నువ్వు ఎందుకు వినాలి అనుకోవు, అంటే ఆమె వాయిస్ నీకు ఎందుకు నచ్చదు, అంటే లైక్ ఆర్డర్స్ కావచ్చు ఏమన్నా పాస్ చేసినప్పుడు నువ్వెందుకు వినవు, అంటే నీకు నువ్వే స్మార్ట్ అని అనుకుంటున్నావా, లేకపోతే ఇంకొకరు వాయిస్ వినాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నావా? ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి చోట నువ్వు హైలైట్ అవ్వాలని అందరికీ ప్రశ్నలు అడుగుతూ ఉంటావా, కెమెరాలు చుట్టూ తిరుగుతూ ఉంటావా అన్నట్టుగా అడిగేశారనమాట. వెంటనే ఫ్యూజులు ఎగిరిపోయాయి మన ప్రియాకి. ఎందుకంటే ఆమె ఎక్స్పెక్ట్ చెయ్యని క్వశ్చన్స్ కూడా వచ్చాయి కాబట్టి. వెంటనే ప్రియా ఏమంది, లేదు నేను అలా ఏం కాదు, నేను నార్మల్గానే నా మాట వినాలని నేను ఎప్పుడు అనుకోను, నాకన్నా స్మార్ట్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, నేను అలా ఎందుకు అనుకుంటాను సార్ అన్నట్టుగా మాట్లాడింది. మరి ఎందుకమ్మా ఆవిడ ఏమైనా చెప్పేటప్పుడు నువ్వెందుకు వినలేదు అంటే, లేదు నేను మానిటర్ కాబట్టి ఈక్వల్ రైట్స్ నాకు ఉన్నాయి అని అనుకున్నాను, అండ్ కెప్టెన్ కన్నా ముందు నేను మానిటర్ కాబట్టి నేను చేయాల్సిన పనులు నేను చేయాలేమో అన్నట్టుగా నేను వాయిస్ రేస్ చేయడం జరిగింది అనేసి చెప్పింది. ఓకే. దీనికి ఆడియన్స్ ఏంటి అంటే పాజిటివ్ 18% మాత్రమే ఇచ్చారు, నెగిటివ్ 82% ఇచ్చారు. చాలా వేరియేషన్ ఉంది. నిజంగా ప్రియా ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయి ఈ మాటతో. నెక్స్ట్ సెకండ్ సేవింగ్కి వస్తే యారోస్ తీసుకొచ్చింది ఫ్లోరా. యారోస్ తీసుకొస్తే హరీష్ గారు, రామ్, కళ్యాణ్ అండ్ ప్రియా ఉన్నారు. వీళ్ళల్లో అందరూ యారోస్ తీస్తే కింద ఏమంటారు రెడ్ గ్రీన్ ఉంటుంది యాజ్ యూజువల్. సో అందరికీ ఇలా ఆమె మీరే పట్టుకోండి అని చెప్పారు. పాట్ పట్టుకుంటే యారోస్ అనేవి వాళ్ళు తీసుకోవాలి. సో ఒక్కొక్కరు పేరు పిలుస్తూ ఉంటే వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. తీసుకున్నాక ఈ రౌండ్లో మన హరీష్ గారు సేవ్ అయ్యారు. నెక్స్ట్కి వస్తే సిద్ధు, జొన్నలగడ్డ అండ్ టీమ్. అంతకన్నా ముందు ఏంటంటే దానికన్నా ముందు సిద్ధు, జొన్నలగడ్డ వీళ్ళంతా స్టేజ్ మీదకి వచ్చేసారు యాజ్ యూజువల్. సిద్ధు గారు, ఇంకొక హీరోయిన్ రాశి ఖన్నా, హీరోయిన్ పేరు నాకు తెలీదు, రాశి ఖన్నా, వీళ్ళంతా వచ్చేసారు. వాళ్ళ మూవీ ప్రమోషన్, కొత్త మూవీ వస్తుంది కదా, దాని ప్రమోషన్కి వచ్చేసారు. సో ఆ టాపిక్ నాకు అంత ఇంపార్టెంట్ కాదు, నాకు బిగ్ బాస్ ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించే మాట్లాడుతున్నాను. ఇంకో హైలైట్ ఏంటంటే ఆ సినిమాకి ఒక ఫీమేల్ డైరెక్టర్ ఉన్నారు, ఆవిడని తర్వాత ఇంట్రొడ్యూస్ చేశారు. ఆవిడ నాగార్జున గారికి స్టైలిష్ కూడా అంట. సో మూవీ డైరెక్టర్ అయిపోయారంట. నెక్స్ట్ సినిమాకి కూడా వచ్చేయండి అన్నట్టుగా మాట్లాడారు. నాగార్జున గారు ఎక్కడున్నా బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆయనకి హ్యూమర్ ఎక్కువైపోయింది అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక గేమ్ అనమాట, కలిసి ఉందాం రా అనే ఒక గేమ్. అదేంటంటే టీమ్ వైజ్ ఇందాక డివైడ్ అయ్యారు కదా రెడ్ బ్లూ టీమ్ వాళ్ళకి. సో ఒక ఏమంటారు కలిసి ఉందాం రా ఏంటి అంటే ఒక సాంగ్ ఇస్తారు నాగార్జున గారు, సాంగ్ ప్లే అవుతుంటది. ఆ సాంగ్ కి ఒక యానిమల్ పేరు చెప్తారు, ఒక ఆ యానిమల్ లాగా యాక్ట్ చేస్తూ వీళ్ళు ఆ సాంగ్ కి పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ సాంగ్ ప్లే అయింది, సాంగ్ ప్లే అవ్వగానే మంకీ లాగా యాక్ట్ చేస్తూ చేయాలి. దానికి ఏంటి అంటే ఎవరు బాగా చేస్తారో కూడా వీళ్ళు టీం వాళ్ళు చెప్తారు, అండ్ ఎవరు విన్ అయ్యారో వాళ్ళకి గిఫ్ట్ కూడా ఉంటుంది. సో అదే అనమాట. సో ఆ టాస్క్కి ఏంటంటే మంకీ లాగా చేశారు. మంకీ లాగా చేసిన దానికి ఎవరు బాగా చేశారు అంటే వెంటనే రామ్ రాథోడ్ బాగా చేశారని చెప్పేశారు. అక్కడ మన హర్ష ఏం పేరు హర్ష కూడా వచ్చాడు, కమెడియన్. వచ్చిన తర్వాత మంకీ డాన్స్కి రామ్ రాథోడ్ బాగా చేశాడు. నెక్స్ట్ సాంగ్ ఏంటంటే సాంగ్ అయిన తర్వాత ముగ్గురు కలిసి ఉండాలి. ముగ్గురు అనగానే వెంటనే ఇక్కడ ఎవరెవరు వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారంట. హరీష్ గారు అండ్ ప్రియా అవుట్ అయిపోయారు ఫస్ట్ రౌండ్లోనే. సెకండ్ రౌండ్ ఏంటి అంటే స్నేక్ డాన్స్ చేశారు. స్నేక్ డాన్స్లో ఏంటంటే సుమన్ శెట్టి గారు పడి చాలా మంది చేశారు, బట్ ఫోకస్ అంతా సుమన్ శెట్టి గారి మీదకే వెళ్ళింది. వెంటనే సిద్ధు గారు, సుమన్ శెట్టి గారు బాగా చేశారని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ రౌండ్లో ఎవరు అంటే
నెక్స్ట్ 4 మెంబర్స్ పట్టుకోవాలి. 4 మెంబర్స్కి కరెక్ట్ 4 అయిపోయారు. దీనికన్నా ముందు ఏంటంటే సిద్ధు జోనల్గడ్డ అండ్ టీం వచ్చిన తర్వాత హర్ష వీళ్ళంతా మాట్లాడేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ లవ్ ఉంటుంది వీళ్ళ సినిమాలో. సో అదేలాంటి ట్రయాంగిల్ మా హౌస్లో కూడా ఉందమ్మా అని చెప్పేసి నాగార్జున చెప్పడం జరిగింది. వెంటనే దివ్య నాకు ఆ క్లారిఫికేషన్ ఇచ్చారు అని చెప్పి దివ్యాని పిలిస్తే దివ్య చెప్పారు అది ఫస్ట్ ట్రయాంగిల్లా ఉండేది, తర్వాత స్క్వేర్ అయింది, మళ్ళీ ఇప్పుడు ట్రయాంగిలా స్క్వేరా తెలియట్లేదు అని చెప్పి చెప్పింది. అవునమ్మా నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి నాగార్జున గారు అన్నారు. నెక్స్ట్ ఏంటి అంటే మన సంజన వచ్చి సార్ అది కాదు సార్, మళ్ళీ ఒక నామినేషన్ జరిగేటప్పుడు మొత్తం హౌస్ అంతా బద్దలు అయిపోయింది అని చెప్పేసి ఆవిడ వాయిస్లో ఆవిడ చెప్పారు. అదేంటి అంటే ఫస్ట్ ఈవిడ క్లారిటీ ఇచ్చేసారు దివ్య గారు. ఫస్ట్ రీతు రామ్మ అని పిలిచారు, ఆ తర్వాత కళ్యాణ్ రామ్మ అని చెప్పి పిలిచారు, ఆ తర్వాత ఏమంటారు పవన్ రామ్మ అంటే అబ్బాయి ఉరుక్కుంటూ వచ్చాడు ఏదో గేమ్కి వస్తున్నట్టు. వాళ్ళని ఏమంటారు బయట ఇలా వెళ్తుంది అని చెప్పేది వాళ్ళకి ఏం అర్థమవుతుందో నాకు అర్థం కాలేదు. సో పిలిచిన తర్వాత ఫస్ట్ కళ్యాణ్ ఏమో రీతుకి దగ్గర అవడానికి ట్రై చేశాడు, రీతు ఏమో పవన్కి దగ్గర అవడం ట్రై చేసింది. ఆ తర్వాత కళ్యాణ్ అని చెప్పేసి తనుజ్ అని పిలిచింది. ఆ తర్వాత తనుజ్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయింది, కొంచెం భయపడింది ఆ అమ్మాయి. ఎందుకంటే బయటికి ఎలా వెళ్తుందని తనకు కొంచెం భయం ఉంది, బట్ ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. ముఖ్యంగా రీతు అండ్ పవన్కి అయితే అస్సలు ఆ భయమే లేదు. పిలవంగానే తనుజ వచ్చింది. అయితే కళ్యాణ్ ఆ తర్వాత మళ్ళీ తనుజ వైపు వెళ్ళాడు. తనుజ వైపు నుంచి ఎలాంటి ఏమంటారు పాజిటివ్నెస్ లేదేమో, మళ్ళీ కళ్యాణ్ రీతు దగ్గరికి వచ్చాడు. ఇది సార్ జరుగుతుంది అన్నట్టు చెప్పింది. చెప్పంగానే అప్పుడు అమ్మో అనేసి భయపడ్డారు. ఆ తర్వాత సంజన గారు వచ్చి ఓకే కూర్చోండి అనగానే కళ్యాణ్ ఒక తొత్తర ఉంటుంది అనమాట, ఏం పోతుందో అని చెప్పినట్టుగా వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వెంటనే మన సంజన గారు ఏమన్నారంటే అదే గడబడైపోయింది సార్ ఇల్లు అంతా. అంటే ఏంటి అంటే అది సేవింగ్ టైంలో రీతు నామినేట్ అయిందే అతన్ని టాస్క్లో విన్నర్ అవ్వాలని అతని వైపే చూసి ఉన్న వాళ్ళ వైపు చూడకుండా అతను కరెక్ట్ అని చెప్పేసి తను సంచాలకుగా ఇవ్వడం వల్లే కదా తినకి మైనస్ అయింది. సో అతనికి ఒక పవర్ వచ్చినప్పుడు ఈమెని సేవ్ చేస్తాడేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసాము, బట్ తను శ్రీజాని సేవ్ చేశాడు, అది నిజంగా పెద్ద బాంబు వేసి పడేశాడని చెప్పారు. అదనమాట అలా జరిగింది. నెక్స్ట్ ఈ కలిసి ఉందాంరా గేమ్లో నెక్స్ట్ ఏంటంటే డ్రింక్ చేసేసిన డ్రంకర్ లాగా డాన్స్ చేయాలి. డ్రంకర్ లాగా డాన్స్ చేసేటప్పుడు ఏంటంటే బాగా చేసింది. నిజంగా నా ఫోకస్ అంతా భరణి గారి మీదకి వెళ్ళింది. నేను ఇమాన్యుయల్ని చూడలేదు యాక్చువల్లీ. భరణి గారు చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇప్పుడేమో 5 మెంబర్స్ కలవాలి అన్నప్పుడు మళ్ళీ 5 మెంబర్స్ అయినప్పుడు భరణి గారు అండ్ ఇమాన్యుయల్ అవుట్. అందరు 5 పట్టుకున్నారు. హైలైట్ ఏంటి అంటే 3 మెంబర్స్ అన్నప్పుడు రీతు కళ్యాణ్ అండ్ పవన్ ఉన్నారు. 4 మెంబర్స్ అన్నప్పుడు రీతు కళ్యాణ్ పవన్ అండ్ తనుజ ఉన్నారు. అస్సలు మామూలుగా లేదు. వీళ్ళు అన్న ట్రయాంగిల్ కనిపిస్తుంది, అన్న అంటే స్క్వేరు కనిపిస్తుంది. అంటే అనుకోకుండా వాళ్ళు పక్కనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా క్లమ్స్ అవ్వాల్సి వస్తుంది. మరి వాళ్ళు కూడా ఒక టీంలో ఉన్నారు, రెడ్ టీంలో ఇమాన్యుయల్ టీం, అది ఖచ్చితంగా అవ్వాల్సి వస్తుంది. బట్ చూసే వాళ్ళకి ఒకటి చిన్నది నెగిటివ్ చూసాము అంటే ఇంకా అదే కనిపిస్తూ ఉంటుంది. సో అలా జరిగిందనమాట. నెక్స్ట్ ఏంటంటే లయన్ లాగా ఒక పులి పంజా లాగా చేయాలి. చేసేటప్పుడు శ్రీజ అండ్ ఎవరది మన సుమన్ శెట్టి గారు వావ్ అని చేశారు. వాళ్ళిద్దరూ బాగా టగ్ ఆఫ్ వార్ ఇచ్చారు. మళ్ళీ సుమన్ గారు అయితే రెచ్చిపోయి మరి డాన్స్ చేశారు. ఈసారి ఏంటి అంటే 4 మెంబర్స్ అన్నారు. మళ్ళీ 4 మెంబర్స్ అనగానే సుమన్ శెట్టి గారు మళ్ళీ అవుట్ అయిపోయారు. అవుట్ అయిపోగానే నెక్స్ట్ అబ్బవరం ఒక చిన్న జోక్ వేశారు. అతను ఏమంటారు మన శ్రీజ మీద ఒక చిన్న జోక్ కూడా వేశారు. ఎవరు హర్ష. ఏంటి అంటే శ్రీజ ఏమంటారు పంజాబ్ ఏమంటే పిడకలేస్తుంది సార్ అని చెప్పేసి చెప్పాడు. అది కావాలంటే మళ్ళీ చూసేవాళ్ళు మళ్ళీ రివైండ్ చేసి చూసుకుంటారేమో. సో నెక్స్ట్ ఏంటంటే ఒక రోబోట్ డ్యాన్స్ చేసేటప్పుడు నాకు తనుజ చాలా క్యూట్గా అనిపించింది, చాలా బాగా చేసింది. ఉన్నోళ్ళంతా ఏదేదో చేశారు, సంజన గారు అంటే ఇంకేదో చేసేసారు. నెక్స్ట్ ఈ గేమ్ నుంచి అయిపోయింది. నెక్స్ట్ 5 మెంబర్స్ అన్నారు. 5 మెంబర్స్ అనగానే సంజన గారు అవుట్ అయిపోయారు. 5 మెంబర్స్లో ఇక్కడ వీళ్ళు ఇటు వచ్చే రామ్ రాథోడ్ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ విన్నర్స్ ఏంటి అంటే ఫైనల్గా రెడ్ టీం మళ్ళీ గెలిచారు. రెడ్ టీం గెలవంగానే వాళ్ళ ఆయుధం వాళ్ళు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత
మళ్ళీ ఏమన్నాడు తెలుసా, మళ్ళీ చూసారా ట్రయాంగిల్ ఏమంటారు స్క్వేర్ అని చెప్పేసి మన నాగార్జున గారు చెప్పారు. మళ్ళీ ఈ నలుగురు ఎవరు గెలిచారు అంటే ఈ నలుగురే నించున్నారు. ఆ రెడ్ టీమ్ మాక్సిమం రెడ్ టీం వాళ్ళే ఉన్నారు, సంజన గారు మాత్రమే బ్లూ టీంలో ఉన్నారు. సో రెడ్ టీమే గెలిచినట్టు. వెంటనే మళ్ళీ రామ్ పక్క నుంచి వేసుకుంటూ వెళ్ళాడు, ట్రయాంగిల్ మళ్ళీ కలిసిందో అన్నట్టుగా వెళ్ళాడు. ట్రయాంగిల్ కాదు, అది స్క్వేర్. అది ఎందుకంటే రాము, రీతు, పవన్ అండ్ తనుజ ఉన్నారు కాబట్టి స్క్వేర్ అని చెప్పాలి. సో రామ్ అనుకోకుండా అలా చెప్పినట్టున్నాడు. రెడ్ టీం గెలిచేశారు. నెక్స్ట్ మన ఇమాన్యుయల్ వెళ్ళి ఒక ఆయుధం తీసుకొచ్చుకున్నాక సిద్ధు జొన్నలగడ్డ గారు ఒక డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ చెప్పమంటేనేమో అప్పుడెప్పుడో బాంబేలో తుఫాను వచ్చుండే, ఆ తుఫాన్లో చెట్లు పుట్టలు చాలా కొట్టుకుపోయినాయి, అసొంటి తుఫాను వస్తే ఎట్లుంటుందో తెలుసా అనేసి సిద్ధు ఆయన వాయిస్లో చెప్తేనే బాగుంటుంది. ఆయన ఒక స్లాంగ్ అది చెప్పిన తర్వాత వెంటనే ఇలా ఫ్యూజులు ఎగిరిపోయాయి మన ఇమాన్యుయల్కి. నా డైలాగ్ కొంచెం పెద్దదైంది, వేరేదేమన్నా మీ సినిమాలోది ఏమన్నా చెప్పొచ్చు కదా అంటే ఇది నా సినిమాలోదే, తిప్పి చెప్తే ఇట్లుంది, నా సినిమాలోదే ఇది అని చెప్పేసి చెప్పాడు. చెప్తే వెంటనే ఇమాన్యుయల్ అప్పుడెప్పుడో బాంబేలో తుఫాన్ వచ్చుండే, ఆ తుఫాన్లో చెట్లతో పాటు చాలా కొట్టుకుపోయినాయి అని చెప్పేసి చెప్పాడు. ఇది ఇలా ఉంటే నెక్స్ట్ సుమన్ శెట్టి గారు వాయిస్లో చెప్పమంటే మాత్రం ఇది హైలైట్. అసలు అప్పుడెప్పుడో తుఫాన్లో అట్లానే ఎదురుగానే ఆయన ఉండంగా ఆయన కన్నా బాగా చెప్పాడు అనిపించింది. నిజంగా ఆయన కూడా అదే అన్నాడు, ఆయన కన్నా ఎక్కువ నేనే చేస్తున్నానన్నా అని చెప్పేసి చాలా బాగా అనిపించింది నిజంగా. నెక్స్ట్ ఎవరికి అంటే వీళ్ళు గెలిచారు, రెడ్ టీం గెలిచారు కాబట్టి వాళ్ళ టీంలో ఎవరికైతే ఆ లెటర్ ఇంటి నుంచి గిఫ్ట్ రాలేదో వాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు హరీష్ గారికి ఇవ్వాలనుకున్నారు. హరీష్ గారి వైఫ్ నుంచి ఒక మంచి లెటర్ వచ్చింది. ఆవిడ బుజ్జి కన్నా నేను నీ కన్నా అని చెప్పి స్టార్ట్ చేశారు. చాలా మంచిగా మాట్లాడారు. వచ్చిన దగ్గర కన్నా కొంచెం స్లిమ్ అయ్యారు, ఫేస్ బాగా కనిపిస్తుంది, గ్లో వచ్చింది, మీరు స్మైల్ చేస్తే బాగున్నారు, చాలా పాజిటివ్గా మాట్లాడారు ఆవిడ. మీ హ్యూమర్ ఎక్కడికి పోయింది, ఇంకొంచెం మంచిగా ఆడండి, కొబ్బడొద్దు ఇది అది అన్నట్టుగా మాట్లాడారు చాలా మంచిగా. నీట్లు నీ పొట్టి అని చెప్పి లాస్ట్లో ఒక ఫినిషింగ్ ఇచ్చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే వెంటనే అదేంటి కన్నాని స్టార్ట్ చేసి పొట్టి అని చెప్పి ఎండ్ చేశారు అనగానే, లేదు సార్ ఇంకా ఎక్కువ ముద్దు వచ్చినప్పుడు నేను పొట్టి అని పిలుస్తాను, మామూలుగా అయితే కన్నా అనుకుంటాము ఇద్దరు అని చెప్పేసి చెప్పారు. ఎవరి ఎమోషన్స్ వాళ్ళే కదా, మనం కమెంట్ చేయలేము, మంచిగా చెప్పారు. సో హ్యూమర్ అని చెప్పేసి ఇప్పటికీ మళ్ళీ చెప్తానే ఉన్నారు, మీరు ఆ హ్యూమర్ మాత్రం తీసుకురావట్లేదు అన్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే తనూజ ఒక చిన్న బ్రేక్ తర్వాత వచ్చిన తర్వాత తనూజని చూడంగానే తనూజ చాలా టెన్షన్గా నించుందనమాట. సార్ అలా చూడకండి సార్, నాకు భయం వేస్తుంది సార్ అంది. ఎందుకు భయం వేస్తుంది అని చెప్పి నీకు ఒక సామెత చెప్పనా అన్నారు. ఏంటి? యద్భావం తద్భవతే అంటే మనం ఏమిస్తే మనకి అదే వస్తుంది అనే ఒక ఉద్దేశంతో చెప్పారు. ఓకే, నేను ఇంత ప్రేమగా నీ వైపు చూస్తుంటే నీకెందుకు నేనంటే భయం అనిపిస్తుంది అన్నట్టుగా చెప్పారు. చెప్పగానే ఏమో సార్ నాకు భయం వేస్తుంది అని చెప్పింది. సో ఆమెకు వచ్చిన నోట్ ఏంటి అంటే, సీరియల్ క్యారెక్టర్ నుంచి ఎప్పుడు బయటకు వస్తావు, ఎప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తావు, ఒక ఫ్లవర్ లాగా ఉండే నువ్వు ఫైర్గా ఎప్పుడు మారుతావు, కిచెన్లో వంట చేసేటప్పుడు కనిపించావు, ఆ తర్వాత డల్ అయిపోయావు, వీక్ అయిపోయావు, ఇంకెప్పుడు నీ గేమ్ని స్టార్ట్ చేస్తావు అని చెప్పేసి అడగడం జరిగింది. అయితే తనూజ నేను మామూలుగా ఇంట్లో కూడా బయట కూడా చాలా ఎమోషనల్, చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటా, బట్ ఇక్కడికి వచ్చాక స్ట్రాంగ్ అయ్యాను, సీరియస్లీ నేను చాలా బాగా ఆడటానికి ట్రై చేస్తాను, బాగా ఆడతాను అని చెప్పి ఆడియన్స్కి చెప్పింది. ఆడియన్స్ ఏంటి అంటే పాజిటివ్గా 77% ఇచ్చారు, నెగిటివ్ ఏమో 23%. అంటే ఆమెకి మంచి పాజిటివ్నెస్సే ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ పవన్ శ్రీజ రీతుతో నువ్వు రీతు నీతో కంటెంట్ కోసము ఇలా ట్రై చేస్తుంది, నువ్వెందుకు అది నిజమని నమ్మేసుకుంటున్నావు అంటే, లేదు నేను కూడా అందుకే చేస్తున్నాను అని చెప్పావు, నేను కూడా అందుకే అని ఎందుకు చెప్పావు,
శ్రీజ ఏమంటారు రీతు నీ కోసం ఆ కంటెండర్ అవ్వటానికి కెప్టెన్సీ టాస్క్ చేయడానికి నీ కోసం ఆమె నామినేషన్స్లో కూడా వెళ్ళింది కదా, మరి నువ్వేంటి అలా మాట్లాడేవు అనేది క్వశ్చన్ అనమాట. వెంటనే తనుజ అండ్ రీతు ఇలా చూసుకున్నారు. తనుజ ఎందుకంటే చాలాసార్లు వార్న్ చేసింది, నువ్వు ఫూల్ అవుతావు, నువ్వు కరెక్ట్ కాదు, అబ్బాయి నువ్వు ఇచ్చేది మనకి రావట్లేనప్పుడు వదిలేయాలి అని చాలాసార్లు చెప్పడం మనం విన్నాం కదా. అందుకే వెంటనే తనుజ ఇలా చూసింది, రీతు కూడా పాపం అయిపోయింది అన్నట్టుగా చూసింది. అప్పుడు లేదు సార్ నేను ఫేక్ కాదు అంటే ఆల్రెడీ ఆడియన్స్ అడిగేశారు నువ్వు ఎంత ఫేక్గా ఉన్నావా అనేసి. లేదు, నాకు ఏదైతే అక్కడ వస్తుందో నేను ఎవరైనా సరే నాకు ఏది ఇస్తారో నేను అదే తీసుకుంటాను, అటువైపు నుంచి ఎంత జెన్యున్గా ఉంటే నేను అంతే జెన్యున్గా ఉన్నాను. శ్రీజ వీళ్ళంతా నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళు, వీళ్ళు మాట్లాడేటప్పుడు నేను అసలు అలా అన్నట్టు కూడా నాకు తెలీదు, నేను అనలేదు అన్నట్టుగా ఈ అబ్బాయి చెప్పడం జరిగింది. లేదు నేను ఫేక్ కాదు, కరెక్ట్గానే ఉన్నాను, జెన్యున్గానే ఉన్నాను, నాకు ఆమెకి మంచి బాండింగ్ ఉంది, మంచి రిలేషన్ ఉంది, నేను తన్ని ఫేక్ చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడాడు. దానికి ఆడియన్స్ పోల్ ఏంటి అంటే పాజిటివ్ 14%, నెగిటివ్ 86%. అయితే ఇది చెప్పిందంతా ఫేక్ అని చెప్పేశారు ఆడియన్స్. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ గేము, ఎంటర్టైన్మెంటు, ఫైటు, స్పిరిట్ అంతా బాగానే ఉంది, బట్ నీ రియల్ ఫేస్ అనేది ఇప్పటికీ బయటికి రాలేదు, నీ ఒరిజినాలిటీ ఇంకా కనిపించట్లేదు అని చెప్పేసి చెప్పారు. వెంటనే ఇమ్మాన్యుయల్ లేదు నేను బయట కూడా ఇలానే ఉంటాను, ఒక టాస్క్ ఆడినప్పుడు, ఒక గేమ్ ఆడినప్పుడు, లేదా ఒక ఏమంటారు నామినేషన్స్ టైంలో నేను ఏదైతే వాయిస్ రేస్ చేస్తున్నానో అది నా ఒరిజినాలిటీనే, నేనేమి తెచ్చిపెట్టుకోవట్లేదు, నేను చాలా జెన్యున్గా ఉన్నాను, నేను ఇలానే ఉంటాను బయట కూడా, నేను ఏమి ఇక్కడ ఫేక్గా లేననే నేను అనుకుంటున్నాను, నేను లేను సార్, నేను అలా ఉండలేను కూడా అన్నట్టుగా చెప్పాడు. అతనికి వచ్చిన ఇది ఏంటంటే చాలా హై వచ్చేసింది, పాజిటివ్ 91%, నెగిటివ్ ఓన్లీ 9% అనమాట. వావ్ అని చెప్పాలి, చాలా మంచి ఓటింగ్ ఉంది ఇమాన్యుయల్కి. హౌస్లో ఉన్న వాళ్ళు ఒకటి తెలుసుకోవాలి, ఈ వచ్చిన ఓటింగ్ని బట్టే బయట ఆడియన్స్ వాళ్ళని ఎలా చూస్తున్నారు అనేది అర్థం చేసుకొని లోపల మెలగాలి. అలా ఆ తెలివి ఉంటే ఖచ్చితంగా ఈ వీక్ గేమ్ చేంజ్ అవుతుంది. సో రాముడు మంచి బాలుడు అనిపించుకోవటానికి నువ్వు అనిపించుకోవాలని వచ్చావా హౌస్లోకి అనేసి అడగడం జరిగింది. ఏంటి అంటే రాముడు మంచి బాలుడు అనిపించుకోవడానికి ఫస్ట్ ఒక త్యాగం చేసావు, అప్పటి నుంచి త్యాగాలు చేస్తూనే ఉన్నావు, గివ్అప్స్ ఇస్తూనే ఉన్నావు, హీరో నుండి జీరోకి పడిపోయావు, ఇంకెప్పుడు ఆడతావు నీ ఒరిజినల్గా జెన్యున్గా అనేసి. అంటే లేదు సార్ నాకు వాయిస్ రేస్ చేసి నలుగురిలో మాట్లాడటం అంటే నాకు ఆ ఛాన్స్ దొరకట్లేదు, నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఒకటి నాకు మాట్లాడడానికి వచ్చేటప్పుడు నేను టెన్షన్ అయిపోయి గాబరైపోయి ఇంకేదో అనేస్తున్నాను కాబట్టి కొన్నిసార్లు ఆగిపోవాల్సి వస్తుంది మాట్లాడకుండా. సో ఇది జరుగుతుంది, అదర్వైజ్ నేను ఫేక్గా లేను, చాలా జెన్యున్గానే ఉన్నాను అని చెప్తాడు. సరే అయితే ఇప్పుడు నీ జెన్యునిటీని టెస్ట్ చేద్దాము, హౌస్లో ఎవరు ద బెస్ట్ ఎవరు ద వర్స్ట్ అని చెప్పి అడిగారు. అడగంగానే రామ్ రాథోడ్ ముందుకు వచ్చేసి అలా చూసి అదేంటి అంతసేపు చూస్తున్నావు అంటున్నారు నాగార్జున గారు. అతని ప్లేస్లో ఉండి కూడా చెప్పొచ్చు, బట్ ముందుకొచ్చి మరి చూసి చెప్పాడు. ఏంటి అంటే గేమ్ పరంగా కావచ్చు, టాస్క్ పరంగా అవేమొద్దు, ఎవరు బెస్ట్ ఎవరు వర్స్ట్ ఈ రెండే చెప్పు అంటే ఇమ్మాన్యుయల్ అని చెప్పాడు. ఓకే బెస్ట్ ఆన్సర్ అన్ని విధాలుగా. ఎవరు వర్స్ట్ అంటే మళ్ళీ ముందుకు వచ్చి చూశాడు, హైలైట్ అసలు అతను ఇంకా ఫ్లోరా గారు అని చెప్పాడు. ఫ్లోరా గారు అని చెప్పంగానే వెంటనే ఆడియన్స్ ఓట్ చేశారు. దానికి ఏంటి అంటే రామ్ రాథోడ్ పాజిటివ్ ఏమో 27%, నెగిటివ్ 23%. ఈయన మీద కూడా చాలా నెగిటివే ఉంది, అతను కరెక్ట్గా చెప్పలేదు అనేది ఆడియన్స్ అభిప్రాయం. సో నెక్స్ట్కి వస్తే ఫ్లోరా ఫస్ట్ వీక్లో కనిపించావు, అది కూడా సంజన మూలంగా, సంజన గారితో గొడవ పడటం వల్ల ఫస్ట్ వీక్లో కనిపించావు. జైలు నువ్వు బోరింగు ఇంకేం చెయ్యట్లేదు అని చెప్పి జైలుకి కూడా వెళ్ళావు, అయినా ఇప్పటికీ మార్పు రాలేదు. కనీసం మాట్లాడండి, ఏమన్నా చెయ్యండి, లేదంటే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవడానికి మీరు రెడీ అయిపోయారా అనేసి అడిగేశారు. అప్పుడు ఫ్లోరా గారు అన్నారు, ఎస్ అండి నేను
ఫస్ట్ వీక్లో సంజన గారి మూలంగానే కనిపించాను, ఆమెకి నాకు ఫైట్ జరిగింది, జెన్యున్గా నేను యాక్సెప్ట్ చేస్తాను. అండ్ తర్వాత నేను బోరింగ్ అని చెప్పి నన్ను పంపించారు, అది కూడా యాక్సెప్ట్ చేస్తాను. దీన్ని ఒక పాజిటివ్ వేగా తీసుకుని నిజంగా ఆవిడ ప్రతి దాంట్లో కూడా ఒక నామినేషన్ వేసినా కూడా వాళ్ళు ఏదో ఈమెకి ఇన్పుట్స్ ఇస్తున్నారు అన్నట్టుగా, సరే ఐ విల్ టేక్ ఇట్ అంటారు. మేబీ అందుకే ఆవిడ 3 వీక్స్ ఉన్నారు. ఇలా ఉంటే కూడా ఉండొచ్చా అనడానికి ఫ్లోరా గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటంటే మెయిన్ ఆడియన్స్కి నచ్చాలి, ఆడియన్స్కి నచ్చారు అంటే ఏం చేయకపోయినా ఉంటారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపులే ఫ్లోరా గారు. సో ఆవిడ అదే చెప్పారు, లేదు నేను ట్రై చేస్తాను, ఖచ్చితంగా నేను మంచిగా ఆడటానికి ట్రై చేస్తాను అని చెప్పారు. సో ఈమెకు వచ్చిన ఓట్ ప్రకారం ఏంటి అంటే పాజిటివ్ ఏమో 86% వచ్చింది, నెగిటివ్ 14%. అంటే ఈమెకు కూడా ఆడియన్స్లో మంచి పాజిటివ్నెస్ ఉంది. కాబట్టి దయచేసి లోపల ఉన్న వాళ్ళు హౌస్లో హౌస్ మేట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఎంత పర్సెంట్ నెగిటివ్ ఉంది, ఎంత పర్సెంట్ పాజిటివ్ ఉంది అని నేను మళ్ళీ చెప్తున్నా. సో హైయెస్ట్ స్కోర్ ఎవరికి వచ్చింది అనగానే హైయెస్ట్ స్కోర్ ఎవరికి వచ్చింది అంటే ఇమాన్యుయల్కి వచ్చింది. సో హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఆడియన్స్ వైపు నుంచి ఒక సన్మానం ఉంది అనమాట. సో ఇక్కడ మనకి హైయెస్ట్ స్కోర్ ఎవరికి వచ్చిందంటే ఇమాన్యుయల్కి వచ్చింది. సో ఇమాన్యుయల్కి సన్మానం ఇచ్చారు, వచ్చి కిరీటం పెట్టారనమాట. ఆ కిరీటం ఏమో పాపం ఆయన తలకాయ దూరిపోయింది. సో దానికి ఏంటంటే ఇమాన్యుయల్ అంటే ఒక కృష్ణుడిలాగా నిజంగానే కనిపించాడు. సో దానికి నాగార్జున గారు అన్నారు, కిరీటం వచ్చే వరకు ఒకలా ఉంటారు, వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు. అంటే అర్థమైంది కదా, నెత్తికి ఎక్కించుకోవద్దు, ఇలానే ఉండు, ఇదే స్పిరిట్తో ఉండు అన్నట్టుగా అర్థమైంది సార్. ఇప్పుడు చెప్పిన తర్వాత నేను ఇంకా బాగా ఆడతానని చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ సేవింగ్ అనమాట. ఎవరెవరు ఉన్నారు? ప్రియా, కళ్యాణ్ అండ్ రాము. ఇప్పుడేమో తమలపాకులు తీసుకొచ్చారు. ఒక ఏమంటారు దసరా కాబట్టి అవి ఏమంటారు కలసంలో తమలపాకులు వేసి తీసుకొచ్చారు. అందులో సేఫ్ అన్సేఫ్ ఉంటుంది. ఈ రౌండ్లో రామ్ రాథోడ్ సేవ్ అయిపోయాడు. నెక్స్ట్ ఉన్నది మన ప్రియా అండ్ ఎవరు కళ్యాణ్. సో ఇప్పుడు ఇంకొక గేమ్ అనమాట. గేమ్ ఏంటి అంటే కొన్ని వస్తువులు అంటే ఎవరెవరు ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ అనమాట. టగ్ ఆఫ్ వార్ ఏంటంటే ఒక తాడు ఉంటుంది, లాక్కోవాలి, ఇటొకలు ఉండి లాక్కోవాలి. చిన్నప్పుడు మనం చాలాసార్లు ఆడుంటాం కదా. సో ఆ టగ్ ఆఫ్ వార్ తాడు లాక్కోవాలి. ఆ గేమ్లో ఓన్లీ బాయ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. ఇటు నుంచి ఎవరు అటు నుంచి ఎవరు అనేది మన ఇమాన్యుయల్ పంపించాలి. సో ఇటు రెడ్ టీం నుంచి అటు బ్లూ టీం నుంచి. రెడ్ టీం నుంచి పవన్ వచ్చాడు, భరణి గారు అండ్ పవన్ అండ్ భరణి గారు అండ్ కళ్యాణ్ అనుకున్నారు. భరణి గారు కళ్యాణ్ అనగానే వెంటనే తనుజ భరణి గారుకి హ్యాండ్ బాగాలేదు సార్ అంటే నువ్వే టీం అమ్మా అని అడిగారు. లేదు సార్ చెయ్యంత స్వెల్లింగ్ ఉందంటే నాన్న అంటే అంత ప్రేమ అన్నట్టుగా చెప్పారు. అయితే సరే భరణి గారికి చెయ్యి బాగాలేదు, అక్కడ హరీష్ గారికి కాలు బాగాలేదు, వాళ్ళిద్దరికి పెడదామంటే ఓకే అన్నారు. సరే హరీష్ గారు అండ్ భరణి గారు ఆడేటప్పుడు భరణి గారు గెలిచారు. సో ఆయన ఏం చేయాలి అంటే అక్కడ ఉన్న గిఫ్ట్స్లలో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి. వెంటనే భరణి గారు తనుజ నీకు ఏమంటే ఇష్టం అని అడగంగానే లేదు ఇంకొక రూల్ చెప్తా అని చెప్పి నాగార్జున గారు వచ్చి మీ టీం వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, పక్క టీం వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పారు. ఓకే సరే భరణి గారు వెళ్ళి క్యాండీస్ డబ్బా తీసుకొచ్చి వాళ్ళ లీడర్ దివ్యాకి ఇచ్చారనమాట. సో సూపర్, అసలు వీళ్ళు ముగ్గురులో ఇస్తే కొట్టేసుకుంటారని ఆవిడకి ఇచ్చామంటే లేదు సార్ లీడర్ కదా అని ఇచ్చానని చెప్పారు భరణి గారు క్యాండీస్. ఆ తర్వాత పవన్ అండ్ ఇటువైపు రామ్ రాథోడ్. ఆయన ఎక్కడా నేనెక్కడా అనుకుంటా వచ్చాడు పవను. టర్రన్ లాగేశాడు పవను. లాగేసిన తర్వాత తీసుకెళ్ళి చాక్లెట్ తీసుకొచ్చాడు. చాక్లెట్ తీసుకొచ్చి మన రీతుకి ఇచ్చాడు. రీతుకి ఇవ్వగానే రీతిలా చూసింది, హ్యాపీగా తీసుకోలేదు. ఏంటి అక్కడ ఏమీ హ్యాపీనెస్ లేదు, కోల్డ్ అంటే హ్యాపీనెస్ లేదు అనే ఒక ఇంటెన్షన్. వెంటనే పవన్ లేదు సార్ నేను క్లియర్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్తాడు. ఏంటి అంటే లేదు తనతో నేను ఉండేది చాలా జెన్యున్గానే ఉన్నాను, ఆ ఫ్రెండ్షిప్లో ఎలాంటి ఫేక్నెస్ లేదు. రీతు అండ్ ఏమంటారు ప్రియా, శ్రీజ వీళ్ళంతా నాకు ముందు నుంచే తెలుసు కాబట్టి వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను నా గురించి ఆడుతున్నానని ఆమెకి సేవ్ చేశాను కాబట్టి సేవ్ చేశాను, అంతేగాని వేరేం లేదు అన్నట్టుగా ఈ అబ్బాయి ఒక క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాడు. అక్కడి వరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ అనమాట. నెక్స్ట్ ఉన్నది వాళ్ళే కాబట్టి సుమన్ శెట్టి, కళ్యాణ్.
వచ్చేసారు. సుమన్ శెట్టిని ట్రప్పని లాక్కొని వెళ్ళిపోయాడు కళ్యాణ్. ఒక మంచి డాగ్ టాయ్ ఉంది అక్కడ, డాగ్ టాయ్ని తీసుకొచ్చి ప్రియాకి ఇచ్చాడు. ప్రియా ఏంటి నీకు కుక్కలంటే ఇష్టమా అని చెప్పి అడిగారు. అడగంగానే అవును సార్ ఆమె డాగ్ లవర్స్ అని చెప్పింది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఏమో అక్కడ ఇంకేముందో చూడు, ఇంకెవరికి గిఫ్ట్ రాలేదో వాళ్ళకి ఇవ్వు అంటే, అమ్మో సార్ ఆవిడకి ఇవ్వకపోతే మామూలుగా ఉంటుంది అనగానే వెంటనే తనుజ మీదకి వెళ్ళింది ఫోకస్. ఇమాన్యుయల్ చాక్లెట్ తీసుకొచ్చి తనకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం సార్ అని చెప్పి చాక్లెట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వెంటనే తనుజ థ్యాంక్ యూ ఇమ్ము అని చెప్పి, సార్ లోపల సిద్ధు గారు ఇందాక వచ్చినప్పుడు కాఫీ తీసుకొచ్చారు, నాకు కాఫీ వెనక నుంచి ఇచ్చారు, బట్ నేను తాగలేదు తెలుసా, అలా స్మెల్ చూసి వదిలేశాను, అక్కడ పెట్టి కావాలంటే వెళ్ళి తాగు అని చెప్పారు, అయినా నేను తాగలేదు సార్ అని చెప్తే, అమ్మా సిద్ధు ఇంత పని చేశాడా అని చెప్పేసి నాగార్జున గారు అనడం జరిగింది. సో ఇది ఇలా జరిగిపోయింది అనమాట. నెక్స్ట్ బ్రేక్ తర్వాత మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు నాగ్ గారు. వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ టైంలో మనకేం కనిపించిందంటే కోర్ట్ సినిమా బ్యాచ్ వచ్చారు. వాళ్ళు ఇద్దరు హీరో హీరోయిన్ తెలుసు కదా, ఆ అమ్మాయి పేరేంటి శ్రీదేవి అండ్ రోహన అబ్బాయి పేరు వచ్చారు. వచ్చేసి బ్యాండ్ బాజా అని ఇంకొక సినిమాతో వస్తున్నామని అడిగారు. ఓకే అది అయిపోయిన తర్వాత కిరణ్ గారు అండ్ కే ర్యాంప్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఎంట్రీ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక గేమ్ ఏంటి అంటే, అమ్మ హౌస్లో నిజంగా తిండికి వాచిపోయారు అనిపించింది నాకు ఈ గేమ్ చూడంగానే. మీకే అనిపిస్తుంది చూడండి. ఈటింగ్ గేమ్ అనమాట. ఇమాన్యుయల్ నుంచి ఒక నలుగురిని, దివ్య గారు ఒక నలుగురిని చూస్ చేయాలి. ఇమాన్యుయల్ ఎవరంటే పవను, అదే అతని పేరు ఇమాన్యుయల్, పవను, రీతు, కళ్యాణ్, వీళ్ళు నలుగురు. ఇటువైపు ఏంటంటే శ్రీజ, సుమన్, సంజన అండ్ రాము బ్లూ టీమ్ నేర్చుకున్నారు. ఎవరు ఏం తింటారో తీసి పట్టుకోండి అనగానే ఐటమ్స్ తీసుకున్నారు. పాయసం, పులిహోర, వడలు, మనమైతే సిల్లిగారె అంటాము, ఇక్కడ వడలు అంటారు, సిల్లిగారెలు అండ్ బూరెలు తీసుకున్నారు. తీసుకోగానే ఇమ్మాన్యుయల్ అండ్ శ్రీజ మొత్తం తనేమో స్పూన్తో తినడానికి ట్రై చేసింది, ఇమ్మాన్యుయల్ పట్టుకొని తాగేసాడు. మామూలుగా కాదు అసలు. ఎలా ఉందంటే ఆ టాస్క్ పని పక్కన పెడితే ఎన్ని రోజులైందో ఇలాంటి ఫుడ్ తినన్న ఫీలింగ్ వచ్చింది. మొత్తం తాగేశారు. ఫస్ట్ వీళ్ళు గెలిచారనమాట ఇమ్మాన్యుయల్ వాళ్ళు. నెక్స్ట్ డెమాన్, పవన్ అండ్ సుమను వడలు తినాలి. సుమన్ గారు అయితే నాకు నోటితో తింటున్నారా కళ్ళతో తింటున్నారా అర్థం కాలేదు. ఆయన తినేటప్పుడు నాకు అలా తింటున్నారు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, మామూలుగా కాదు. మధ్యలో ఏమంటారు కిరణ్ అబ్బవరం గారు డైలాగ్స్ వేస్తూ ఉన్నారు. తిని చాలా రోజులైంది కదా, అందుకే అలా తింటున్నట్టున్నారు. ఇలాంటి ఫుడ్ దొరికి చాలా రోజులు. నిజంగా పాపం మనం అనుకుంటూ ఉంటాం బిగ్ బాస్ హౌస్కి వాళ్ళకేం తక్కువ, మంచి మంచి డ్రెస్సులు వస్తాయి, మంచి మంచి ఫుడ్, మంచి మంచి ఎంటర్టైన్మెంట్స్, కానీ లేదు వాళ్ళకి సరిగ్గా నిద్ర కూడా సరిపోదు, మంచి ఫుడ్ దొరకదు. అక్కడ ఏదైతే ఇచ్చారో అదే వండుకోవాలి, బిగ్ బాస్ ఏం పంపిస్తే అదే తినాలి. ఈ సీజన్ వెళ్ళిన వాళ్ళకైతే మరీ ఘోరం అసలు. టెనెంట్స్ అండ్ ఓనర్స్ అన్నట్టుగా ఉన్నారు కాబట్టి సరైన ఫుడ్ లేదు వాళ్ళకి. నిజం చెప్పాలంటే ఈసారి వెళ్ళిన వాళ్ళు చాలా, అంటే వాళ్ళు చూపించుకునేది ఎక్కువ, అక్కడ కనపడంది మనకి చాలా ఉంది వెనకాల. వాళ్ళు పడే స్ట్రగుల్స్ అది అందరికీ తెలీదు, పడ్డ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నెక్స్ట్ ఒక రీతు ఒక డైలాగ్ చెప్పింది. ఆ డైలాగ్ విన్న తర్వాత అనిపిస్తుంది ఖచ్చితంగా. అప్పుడు వడలు తినేటప్పుడు సుమన్ గారు గెలిచారు. నెక్స్ట్ రీతు అండ్ సంజన గారు పులిహోర తినాలి. పులిహోర తినేటప్పుడు సంజన గారు మామూలుగా తినలేదు, రీతు పాపం తినలేకపోయింది, బుగ్గలు నిండా పెట్టుకుంది కానీ తినలేకపోయింది. నెక్స్ట్ సంజన గారు తినేసిన తర్వాత రామ్ బూరెలు తినడం స్టార్ట్ అయిపోయింది, కానీ ఇంకా రీతు తింటూనే ఉంది. మధ్యలో కామెడీ చేస్తున్నాడు. ఏంటి అంటే సార్ రీతు ఇంకా నెక్స్ట్ టాస్క్ వరకు కూడా తింటా ఉంటుంది అని చెప్పేసి పాపం తను తినలేకపోయింది. ఇక్కడతో ఆపేశారు. ఆపేసిన తర్వాత సార్ నేను పులిహోర కూడా తింటా సార్ అని చెప్పేసేసి మన ఇమాన్యుయల్ మళ్ళీ అన్నాడు. నిజంగా మొగవాసిపోయి ఉన్నాడు ఆయన ఫుడ్ కోసం అనిపించింది. నెక్స్ట్ శ్రీజ ఏంటి అంటే ఆ బూరెలు తినడం ఆపంగానే సార్ ఇవన్నీ అందరు తినే వచ్చా అని అడిగింది. అది ఇంకా హైలైట్. నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే తినాలనిపిస్తుంది ఖచ్చితంగా. అనుకోవడం వేరు, క్రేవింగ్స్ ఉంటాయి కదా అది వేరు, బట్ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో ఆమె అడిగే విధానం వేరు అసలు. సార్ ఇవి తినే వచ్చా అందరూ అనేసి అడిగింది. మరి తర్వాత ఇచ్చారో లేదో తెలీదు. ఆ తర్వాత వెంటనే ఇమాన్యుయల్ అన్నాడు, తను ఏమడిగింది అది అయిపోయిన తర్వాత శ్రీజ ఇంకో మాట ఏమందంటే, సార్ నాకు ఈ డ్రెస్సులు నిన్న పనిష్మెంట్ ఇచ్చారు కదా, ఆడియన్స్ పనిష్మెంట్ ఇవ్వాలి అంటే డ్రెస్సులు ఈ డ్రెస్తోనే ఉండాలి బిగ్ బాస్ చెప్పే వరకు అని. సో
సార్ నాకు నిన్నటి నుంచి ఇదే డ్రెస్లో ఉన్నాను సార్, సార్ నాకు ఏంటి సార్ ఈ పనిష్మెంట్ అనగానే ఇమ్మానియల్ ఏమంటారు, అమ్మా నీకు కాదమ్మా పనిష్మెంట్ మాకు అని చెప్పాడు. అసలు మామూలు ఇమ్మానియల్ కాదు అసలు అనేసాడు మొహం మీద. ఆ తర్వాత ఆ మధ్యలో తినేటప్పుడు పులిహోర తినేటప్పుడు ఏమంటారు సంజన గారికి, అమ్మ సంజన కొంచెం స్లో తినము, నిదానంగా తినమంటే ఆవిడ పెట్టేసుకుంటున్నారు పులిహోర. ఏంటి ఇమానియల్ నువ్వు ఏ టీము, ఎవరికి సలహాలు ఇస్తున్నావు అంటే, లేదు సార్ అమ్మ స్లోగా తింటే మేము విన్ అవుతాం కదా సార్, అందుకే అని బాబు మామూలుగా కవర్ చేయలేదు. అసలు ఒక విధంగా కరెక్టు, ఒక విధంగా రాంగ్. తర్వాత అందరూ కూర్చున్నారు, ఒక స్టాప్ అని చెప్పారు. అల్టిమేట్గా బ్లూ టీమ్ విన్ అయ్యారు ఈసారి. విన్ అయ్యారు ఎందుకంటే రామ్ రాథోడ్ ఆల్రెడీ బూరెలు స్టార్ట్ చేసేసాడు కాబట్టి. సో విన్ అయిన తర్వాత కూర్చున్నారు. కూర్చున్న తర్వాత రీతుని అంటే కిరణ్ అబ్బవరం నువ్వు విన్ అవుతావని ఎక్స్పెక్ట్ చేశాడు, నువ్వు మార్చేసి అంటే కిరణ్ బ్యాచ్ అంటే కిరణ్ టీం ఏమో రెడ్ టీము, హీరోయిన్ టీం ఏమో బ్లూ టీం అనమాట. సో ఆమె గెలిచినట్టు, హీరోయిన్ గెలిచినట్టు. సో కిరణ్ అన్నాడు, అరే నువ్వు తింటావనుకున్నాను నువ్వేమో తినలేదు అంటే, లేదు ఇన్ని రోజులు సరిగ్గా తినలేదు కదా, ఒకేసారి అంత ఫుడ్ తినాలంటే తినలేకపోయానని చెప్పింది. అది నిజంగా జెన్యూన్. అసలు ఇన్ని రోజులు సరైన ఫుడ్ లేదు. మనం ఒకసారి కిచెన్లో ఆమె ఒక్క స్పూన్ తీసుకొని తినడానికి చాలా ట్రై చేసింది, వెళ్ళిపోయింది. అది ఒక చిన్న కంటెంట్ కూడా కావచ్చు, బట్ అక్కడ ఉన్న రియాలిటీనే అది. సో అలా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే శ్రీజ చెప్పిన మాటలకి నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది. తర్వాత దివ్య గారు అంటే బ్లూ టీమ్ విన్ అయ్యారు కాబట్టి దివ్య వెళ్ళేసి ఆమె ఖడ్గం తీసుకొచ్చుకున్న తర్వాత ఐ యామ్ ద ఫైర్ అన్నట్టుగా ఒక డైలాగ్ చెప్పింది. డైలాగ్ చెప్పిన తర్వాత ఏం కావాలి వాళ్ళ టీం వాళ్ళకి రాని అంటే గిఫ్ట్స్ రాని వాళ్ళకి ఇవ్వాలి. రామ్ రాథోడ్కి చెప్పారు, రామ్ నాకు ఫోటో కావాలన్నారు. వెంటనే వాళ్ళ మమ్మీ డాడీ ఫోటో పంపించేశారు. ఇప్పుడు చూస్తే నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ అనమాట. వాళ్ళిద్దరిని పంపించేశారు, హీరో హీరోయిన్ని పంపించేసిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే సెరాలెక్స్ గురించి ఒక ప్రమోషన్ చేయాలి. అటు ఓనర్స్ అండ్ ఏమంటారు టెనెంట్స్ టీమ్ అనమాట. ఓనర్స్ నుంచి భరణి గారు, టెనెంట్స్ నుంచి పవన్ చెప్పి వచ్చారు. కాన్ఫిడెంట్గా ఓనర్ చెప్పారు కాబట్టి నాకు అతనికే ఇస్తున్నానని చెప్పేసి సంచాలకుగా ఉన్న ఏమంటారు మన హరీష్ గారు చెప్పారు. నాకు అనిపించింది సంచాలకుగా ఉన్న హరీష్ గారు మళ్ళీ అందరితో బిల్డ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో భరణి గారికి ఇచ్చారేమో అనిపించింది. నాకైతే పవన్ కూడా బాగానే చెప్పాడు అనిపించింది నిజంగా, బట్ భరణి గారికి ఇవ్వడంలో ఉద్దేశం ఇది ఉందా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ అయితే మిరాయ్ హీరోయిన్ ఈ బ్రేక్లో వచ్చి ఒక బ్యూటిఫుల్ సాంగ్తో వచ్చిన తర్వాత ఇంకొక గేమ్ అనమాట, కెప్టెన్సీ టాస్క్ ఇప్పుడు పెట్టారు. కెప్టెన్సీ టాస్క్లో ఏంటంటే బుట్ట బొమ్మ. ఎవరెవరికి కెప్టెన్సీ అయ్యే అర్హత ఉంది అంటే లాస్ట్ వీక్ ఎవరెవరికైతే ఇంటి నుంచి మెసేజ్ రాలేదో వాళ్ళల్లో సంజన, రామ్, రీతు, పవన్ అండ్ హరీష్ వీళ్ళు కెప్టెన్సీకి అర్హులు అని చెప్పి స్టార్టింగ్లోనే చెప్పారు. సో కెప్టెన్సీకి వాళ్ళు నించున్నారు. ఇది ఏంటంటే బుట్ట బొమ్మ అనే ఒక టాస్క్ అనమాట. ఈ బుట్ట బొమ్మ అనే టాస్క్లో ఏంటి అంటే ప్లాస్మా మీద కనిపించే వస్తువులు, ఆల్రెడీ హౌస్లో ఉన్న వస్తువులే ప్లాస్మా మీద కనిపిస్తాయి. ఆ వస్తువు ఎక్కడుందో వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. సో ఫస్ట్ బజర్ మోగంగానే ప్లాస్మా మీద ఒక చిన్న కుక్క బొమ్మ చూపించారు. అది పరిగెత్తుకుంటూ వెళ్ళి హరీష్ గారు తీసుకొచ్చి తన బుట్టలో, ఎవరి బుట్టల్లో వాళ్ళు వేసుకోవాలి, తన బుట్టలో వేసుకున్నాడు. నెక్స్ట్ ఒక ఏంటంటే ఒక కిచెన్ ఐటమ్ అనమాట, అది చూపించారు. వెంటనే రామ్ రాథోడ్ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. తను తీసుకొచ్చి పెట్టి రీతు బుట్టలో పెట్టాడు. అందరూ అన్నారు అది రీతు బుట్ట అనగానే సారీ అని చెప్పి తన బుట్టలో వేసుకున్నాడు. వెంటనే నాగార్జున గారు, ఏంటి రామ్ నీకు ఇంకా ఏది నీ బుట్టనో తెలియట్లేదా, రీతు బుట్ట అయినా పర్లేదు అనుకున్నావా అన్నట్టుగా చెప్పారు. లేదు సార్, సారీ సార్, కొంచెం తుత్తర ఎక్కువ కదా, అంటే బుట్టలన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటాడు ఎక్కడ నించున్నాడని కూడా, మేబీ అది కూడా అయ్యుండొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఒక పాట్, ఫ్లవర్ పాట్ లాంటిది, గ్రీన్ పాట్, అది పరిగెత్తుకుంటూ వెళ్ళి పవన్ తీసుకొచ్చి పెట్టాడు. నెక్స్ట్ ఏంటంటే ఒక పిల్లో అనమాట. అవుట్ హౌస్ అని చెప్పి శ్రీజ కూడా కొంచెం హింట్ ఇచ్చింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లో తీసుకొచ్చి పెట్టాడు మళ్ళీ పవనే. నెక్స్ట్ ఒక స్టీల్ గ్లాస్ అనమాట, అది తీసుకొచ్చి మళ్ళీ పవనే పెట్టాడు. నెక్స్ట్ ఒక అంబ్రెల్లా, అది బయట ఉంటాయి అందరికీ తెలుసు, వెళ్ళి తీసుకొచ్చాడు. పవన్ తీసుకొచ్చేస్తున్నా కూడా మళ్ళీ రామ్ తీసుకురావడానికి ట్రై చేశాడు. అంబ్రెల్లా మళ్ళీ రామే పెట్టాడు.
ఆ తర్వాత దివాన్ దగ్గర బాల్స్ లాగా ఉంటాయి కదా, సమ్ ఐటమ్, అది ఆ దిండులాగా బాల్స్ లాగా ఉంటాయి దివాన్ మీద. సో అది తీసుకొచ్చి, అది కూడా మళ్ళీ పవనే, హైయెస్ట్ పవన్కి వచ్చింది కాబట్టి మళ్ళీ పవనే కెప్టెన్ అయిపోయాడు. సో పవన్ మళ్ళీ కెప్టెన్. వెంటనే మళ్ళీ కెప్టెన్ ఏంటంటున్నారా, ముందు ఎపిసోడ్ చూడని వాళ్ళకి డౌట్ ఏమో. ఏం లేదు, నిన్న సంజన గారు లోపలికి రావడానికి, అంటే ఆవిడ మిడ్ వీక్లో ఎలిమినేట్ అయిపోయారు కదా, ఆవిడ మళ్ళీ లోపలికి రావాలి అంటే ఇమాన్యుయల్ తన కెప్టెన్సీని త్యాగం చేశాడు. సో ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు. ఈసారి ఏంటో కానీ ఫస్ట్ పవన్ కెప్టెన్ అయినప్పుడు కూడాను ఇలానే 2 days తర్వాత తీసేశాక మళ్ళీ వీకెండ్లో ఒక టాస్క్ పెట్టి పవన్ కెప్టెన్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు కూడా కెప్టెన్సీకి కూడా అలానే అయింది. ఈసారి బిగ్ బాస్ ఏంటో అంత ట్విస్ట్ లా ఉందన్నమాట. మళ్ళీ పవన్ కెప్టెన్ అవడం హైలైట్. అసలు బాగా ఆడాడు అబ్బాయి, కెప్టెన్ అయిపోయాడు. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ సేవింగ్ ఏంటి అంటే, ఇద్దరు ఉన్నారు కదా, కళ్యాణ్ అండ్ ప్రియా, ఇద్దరికి లోపలికి పంపించారు. అక్కడ ఒక లయన్ ఉంటుంది, ఆ లయన్ తిరుగుతూ ఉంటుంది రౌండ్గా. ఎవరి వైపు తిరిగి లయన్ అరుపు రోరింగ్ చేస్తుందో వాళ్ళు సేవ్ అయినట్టు, ఆ చేయనోళ్ళు అవుట్ అయిపోయినట్టు అనమాట. ఇక వెళ్ళిన దగ్గర నుంచి పవన్ ఏడుస్తానే ఉన్నాడు. చిన్న పిల్లోడికి ఆ హాస్టల్లో దిగబెట్టేసి పేరెంట్స్ వెళ్ళిపోతే ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తున్నాడు అబ్బా పవన్. నిజంగా అంత ఎమోషనల్ అయిపోయాడు. ఇప్పటికైనా అర్థం అవ్వాలి, ఎలిమినేషన్కి వచ్చినప్పుడు ఎలాంటప్పుడు వస్తారు, రాకుండా ఉండడానికి ట్రై చేయాలి. బట్ ఆ టైంలో ఏం జరుగుతుందని ఎవరికి తెలీదు. సో విషయానికి వస్తే ప్రియా సేవ్ అయింది, కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడు. ఎలిమినేట్ అయిన వెంటనే కళ్యాణ్ వెళ్ళి ప్రియాని పట్టుకొని ఏడ్చేసాడనమాట. వద్దు నేను పంపించను అన్నట్టుగా, అంటే అమ్మ వెళ్ళొద్దు అన్నట్టుగా. చాలాసేపు నడిచింది, ప్రియా అయితే వెళ్ళిపోయింది. తను స్ట్రాంగ్గానే ఉంది, వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చి కూడా కళ్యాణ్ ఏడుస్తుంటే వీళ్ళందరూ ఓదార్చారు. ఓకే, అర్థం చేసుకోగలము, నువ్వు ఎంత లైక్ ప్రియాతో ఎంత బాండింగ్ ఉన్నది అర్థం చేసుకోగలము, ఏడవద్దు ఇదేది అని చెప్పేసి ప్రియా కూడా అంటది. జాగ్రత్త శ్రీజ, జాగ్రత్త, అందరూ బాగుండండి, ఇకనైనా ఆడకపోతే ఏమవుతుంది, ఇప్పుడు అర్థమైంది కదా అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయింది. నెక్స్ట్ స్టేజ్ మీద చూస్తే ప్రియా అండ్ నాగార్జున గారు ఉన్నారు. ప్రియా జర్నీని చూపించారు. అక్కడ ఏం జరిగింది అనేది ప్రతిదీ చూసి ఆమె తప్పులేంటో ఆమెకు అర్థమయ్యే ఉంటాయి. సో విషయానికి వస్తే డెవిల్ హార్న్ అనేది ఎవరికి ఇస్తావు అని చెప్తే ముందుగా కళ్యాణ్తో మాట్లాడింది, కళ్యాణ్ గురించి మాట్లాడింది. వాడు జస్ట్ 23 years, బట్ వాడికి అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో అర్థం కాలేదు. నన్ను ఒక అక్కలాగా మంచిగా ట్రీట్ చేశాడు. అసలు నాకు ఒక బ్రదర్ ఉంటే ఇలా ఉంటాడో లేదో తెలీదు, అంత క్లోజ్ అయిపోయాడు. శ్రీజ అయితే నాకు ఒక ఇంటిని మర్చిపోయేలా చేసింది. హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అంటే శ్రీజ నన్ను మా ఇంటిని మర్చిపోయేలా చేసింది. అసలు పవన్ గురించి అయితే నేను అనుకోలేదు అసలు అలా క్లోజ్ అవుతామని. బట్ పవన్ కూడా అసలు మామూలుగా లేడు. సరే అని చెప్పేసి కళ్యాణ్ గురించి చెప్పింది. నీ ఆట ఇక్కడైనా స్టార్ట్ చేయి, ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పటి వరకు అయింది సగమే, ఇక ఉన్నది సగం ఉంది కాబట్టి ఇంక బాగా ఆడు అని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ డెవిల్ హార్న్ గురించి మాట్లాడితే ఎవరికి డెవిల్ హార్న్ ఇస్తావు అంటే వెంటనే హరీష్ గారికి ఇస్తా అని చెప్పింది. ఏంటి అంటే ఆయన ఒకరి మాట వినరు, ఆయన మాట అందరూ వినాలనుకుంటాడు, ఆయనే కరెక్ట్ అనుకుంటాడు, అది కరెక్ట్ కాదు. నామినేషన్స్కి వస్తే కానీ అర్థం కాదు అది. ఇకనైనా మాట వినండి అంటే ఓకే నేను తీసుకుంటానని చెప్పేసి హరీష్ గారు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డెవిల్ హార్న్ మై మామ్, ఇంకెవరో కాదు తనుజ. ఎక్కువ అలుగుతూ ఉంటారు, మీరు అలగకండి, మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతాను, ముఖ్యంగా పొద్దున్న విష్ చేసి గుడ్ మార్నింగ్లు, మీ హగ్గులు చాలా మిస్ అవుతాను అనగానే వెంటనే తనుజ కూడా ఆ యాక్షన్ చేసి చూపిస్తుంది. తనకు ఒక డెవిల్ హార్న్స్ పెట్టుకోవాలి. పిల్లలు బజార్లో ఆడతారు కదా, లైక్ తిరునాళ్ళల్లో చాలాసార్లు కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది కానీ కొనుక్కొని ఏం చేసుకుంటామని చెప్పి కొనలే. సో నెక్స్ట్ ఏంటంటే భరణి గారు, బాబాయ్ సిల్లీ రీజన్స్కి నామినేషన్స్ చెయ్యొద్దు బాబాయ్, ఎవరో ఒకరికి చెయ్యాలి అని, ఇదిగో ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది తన ఇంటెన్షన్. సో సిల్లీ రీజన్స్కి చెయ్యకండి, ఇది చాలా హర్టింగ్గా ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉండండి, మీరు కూడా ఒక రీజన్కి నామినేట్ చేయండి అన్నట్టుగా ఆయనకి చెప్తుంది. ఓకే బాబాయ్ జాగ్రత్త, టేక్ కేర్ అని చెప్తాడు. నెక్స్ట్ కళ్యాణ్కి మళ్ళీ చెప్తుంది,
ఫ్రెండ్స్ గేమ్ అంటే ఫ్రెండ్స్ కాదురా, నీ గేమ్ నువ్వు వాడుకో, నీ గేమ్ నువ్వు వాడితేనే ఉంటావు, ఫ్రెండ్స్ అని చెప్తే ఇంకా బయటకు వచ్చేస్తావు అన్న ఉద్దేశంతో చెప్తుంది. వెంటనే ఇమాన్యుయల్ ప్రియా నిన్ను మిస్ అవుతాము అంటే థ్యాంక్ యూ ఇమ్ము, బాగా ఆడు ఇమ్ము, ఇలాగే స్ట్రాంగ్గా ఉండు అంటే రోజు నిన్ను గుర్తు చేసుకుంటా చూడు అని చెప్తాడు. సో ఇంతటితో అయిపోయింది. ఇవాళ అయితే దగ్గర 1 hour అనే అనుకుంటున్నాను. చాలా అంటే చాలా లేట్ అయింది. అమ్మయ్య ఖచ్చితానికి కంప్లీట్ చేశాను. ముఖ్యంగా రాసుకొని మరి కంప్లీట్ చేశాను. బాయ్.